హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. చాలా సింపుల్‌గా, టేస్టీగా మనకు రైస్ అయిపోయే లోపు ఈ కర్రీ రెడీ అయిపోతుంది. పక్కా 10 నిమిషాలు టైం పడుతుంది. సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. పాన్ హీట్ అయ్యి ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఒక 2 లేదా 3 పెద్ద సైజువి అయితే ఆలూస్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర. సో ఇవి వేసిన తర్వాత ఇవి బాగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఇవి ఆయిల్లోనే కాస్త మగ్గనివ్వాలి. అంటే ఇంచుమించు కాస్త క్రిస్పీ అంటే ఒక 50% వరకు అయితే మనకు ఆయిల్లోనే మగ్గిపోతాయి అన్నమాట. సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే లైట్‌గా రోస్ట్ కూడా అయ్యాయి. సో ఈ స్టేజ్‌లో మీరేం చేయాలి అంటే ఇవి ఉడికేలోపు ఒక 2 ఆనియన్స్ కానీ లేదంటే చిన్నవైతే ఒక 3 ఆనియన్స్‌ని కానీ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొనేసి స్లైసెస్‌ని వేసి వీటిని కూడా వేయించుకోవాలి. సో ఎంతవరకు వేగాలి అంటే ఆనియన్స్ ట్రాన్స్‌పరెంట్‌గా ఎంతవరకు అయితే సరిపోతుంది. అలాగే వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారము, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో సింపుల్ కర్రీ కదా! సో మనం ఎక్స్ట్రా ఏమి కష్టపడని అవసరం లేదు. ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇలా మనకి పెనుము అడుగంటేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చిన్న గ్లాసు క్వాంటిటీ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు 50% వరకు అయితే ఆలు ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాం కాబట్టి ఆ 50% కూడా ఉడికిపోతుంది. సో ఇక్కడ మరొక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో అప్పటికి ఆలు అనేది బాగా ఉడుకుతుంది. సో అన్నీ ఒకసారి కలిపేసుకొనేసి మనము ఇక్కడ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సో సాల్ట్ అలాగే కారం సరిపోయిందా లేదా అని. సో ఉడికిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి. సో ఆలు ఉడికినట్లయితే స్టవ్ ఆపేసుకోవచ్చు. లేదా మరొక 2 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. సో స్టవ్ ఆపే ముందు అయితే కొద్దిగా ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి హ్యాపీగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది చపాతీ, రోటీలో కానీ, రైస్‌లో కానీ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.